హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంద్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి వినాయక చవితి ఫోటో ఎడిటింగ్ అనమాట. అండ్ ఆ ఫోటో ఎడిటింగ్ని బ్యాన్ రైటింగ్గా కూడా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే మంచిగా అర్థమైద్ది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేనైతే మీకైతే అందిస్తాను. మీరైతే నాకు ఇంకా కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అని చేయండి, అండ్ కింద కామెంట్ అని చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మీకైతే ఒక వినాయకుడు పిఎన్జీ అయితే నేనైతే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఇలా అయితే పెట్టేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఓపాసిటీ తగ్గించి ఇలా అయితే సైజ్ కూడా పెంచుకొని ఇలా అయితే ఎరేజ్ చేసేయండి. ఓకే, ఇలా అయితే మొత్తం నీట్గా ఇక్కడ కింద అయితే ఇలా అయితే ఎరేజ్ చేసేయండి. ఇలా అయితే ఎరేజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరైతే ఫస్ట్ వన్ అయితే మీరైతే ఒక మీ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీ అనేది ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇలా అయితే మన పిఎన్జీని వచ్చేసి ఇలా అయితే సైడ్కి పెట్టుకోండి. ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేనైతే టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను, సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా అయితే సైడ్కి పెట్టేసి ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్ వచ్చేసి 20 పెట్టేసేయండి. క్లారిటీ కూడా ఒక 20. ఓకే, అండ్ సాచురేషన్ కూడా 20 అలా పెట్టేసేయండి. 15 పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బార్డర్ ఉంది కదా, బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసి ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ చేసేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇదైతే ఫోటో ఎడిటింగ్ కింద అయితే మంచిగా ఉంటుంది. అండ్ దీన్నే బ్యాన్ రైటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా అయితే ఎడిట్ చేసుకుంటాం కదా. ఓకే, ఇలా అయితే ఎడిట్ చేస్తా యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేనైతే ఒక 2 టెక్స్ట్ పిఎన్ చేసేస్తాను. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పిఎన్ చేస్తాను, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే బ్యాన్ రైటింగ్ కాబట్టి మీకు నచ్చిన ఎవరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 2 పిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక పిక్ తీసుకొని ఇక్కడ షేప్ అని ఉంటుంది, కొంచెం సైడ్కి వచ్చినాక షేప్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ షేప్ అని ఉంటుంది, షేప్ తీసుకొని ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేయండి. సైడ్కి వచ్చేసినాక ఇక్కడ ఫ్లవర్ ఉంటుంది, ఫ్లవర్ మీద క్లిక్ చేసి దీన్ని కొంచెం ఇలా ఇలా అయితే మిడిల్లో పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి కొంచెం ఇలా వచ్చేసినాక బార్డర్ అని ఉంటుంది, బార్డర్ మీద క్లిక్ చేసి ఇదైతే ఒక 35 అలా పెట్టేసేయండి. సేమ్ అన్ని ఫొటోస్ అయితే మనం అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. షేప్ తీసుకోవడం, ఇక్కడ ఫ్లవర్ తీసుకోవడం, దీన్ని ఇలా జూమ్ చేసుకొని ఇలా పెట్టుకోవడం,
ఇక్కడ రైట్ క్లిక్ చేయడం, ఇక్కడ వచ్చేసి బార్డర్ తీసుకోవడం, ఇది వచ్చేసి ఒక 35 అలా పెట్టేసుకొని దీన్ని అయితే ఇలా ఈ ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడం. ఓకే, ఇలా అయితే అన్ని ఫొటోస్ నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం సైడ్కి వచ్చేసినాక బార్డర్ అని ఉంటుంది, బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసి ఇన్నర్ 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ కొంచెం సైడ్కి వచ్చేసినాక ఇక్కడ టూల్స్ అని ఉంటుంది, టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 20 అలా పెట్టేసి 15 పెట్టేసండి. క్లారిటీ కూడా ఒక 15 పెట్టేసేయండి. అండ్ సాచురేషన్ కూడా ఒక 20 పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం తగ్గించి మరీ బ్రైట్గా ఉంది, ఒక 10 అయితే పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ టెంపో వచ్చేసి ఒక -10 పెట్టేసేయండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది గ్యాలరీ సేవ్ అవుతుంది. ఇదే ఈ బ్యాక్గ్రౌండ్ని అంటే బ్యాండ్ రైటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది 2 టైప్స్ అయితే నేనైతే చెప్పాను. మీరైతే ఒకసారి నీట్గా చూసి ఎడిట్ చేసుకొని మంచిగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.